అయితే కాల్పుల విరమణ ప్రకటించిన గంటల్లోనే పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించింది. రాత్రి డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడింది పాక్. డ్రోన్లు క్షిపణుల్ని విజయవంతంగా అడ్డుకుంది మన సైన్యం. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, కశ్మీరుల్లో బ్లాక్అవుట్ ని కొనసాగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడం సరికాదన్నారు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. పాక్ అతిక్రమణని తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చామన్నారు. For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గోపీకృష్ణ, బార్డర్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోందా? మెల్లమెల్లగా ప్రశాంతమైన వాతావరణం వస్తోందా? భారత్ హెచ్చరికతో ప్రస్తుతం సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం కొనసాగుతోంది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ అలాగే గుజరాత్ రాష్ట్ర సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. నిన్న సాయంత్రం 5 గంటలకి కాల్పులను విరమించాలని చెప్పి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. దీన్ని ధీటుగా భారత సైనిక బలగాలు తిప్పికొట్టాయి. అలాగే భారత విదేశాంగ శాఖ కూడా ఒక హెచ్చరికను జారీ చేసింది. మీరు మీ పరిస్థితికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. సో ఖచ్చితంగా భారత సైన్యం మీ స్పందనకి ప్రతిస్పందన చాలా ధీటుగా ఇస్తుందని చెప్పిన తర్వాత నిన్న రాత్రి 10 గంటల నుంచి ముఖ్యంగా ఈ కాల్పులు అలాగే డ్రోన్లతో దాడులు అనేవి ఆగిపోయాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఘటనలు కూడా సరిహద్దు వద్ద చోటు చేసుకోలేదు. సో ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినా కూడా భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఏ క్షణం ఎవరు ఎటువైపు నుంచి దాడి చేసినా దాన్ని తిప్పికొట్టేందుకు సైనిక బలగాలన్నీ కూడా ఇటు అప్రమత్తంగా ఉన్నాయి. 18 రోజులుగా ఈ సీజ్ఫైర్ వైలేషన్ అనేది పాక్ భారత్ సరిహద్దులో కొనసాగింది. ఎల్ఓసీని టార్గెట్ చేస్తూ సామాన్య ప్రజానికాన్ని టార్గెట్ చేస్తూ విధ్వంసం సృష్టించింది పాకిస్తాన్. దానికి ధీటైన జవాబు కూడా ఆపరేషన్ సింధూర్తో భారత్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు కూడా సరిహద్దు పరిస్థితులపైన ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ దీనికి సంబంధించిన వెన్యూ అలాగే చర్చల్లో ముఖ్యంగా ఏ అంశాలు చర్చించాలి, ఎవరెవరు పాల్గొనాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు స్పష్టత వస్తుంది. ఈరోజు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆర్మీ చీఫ్ సహా ఇటు త్రివిధ దళాధిపతులు వీరంతా కూడా సమావేశం అవుతారు ఢిల్లీలో. సో రేపు పాకిస్తాన్ ముందు ఉంచాల్సిన అంశాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ సమావేశం జరగబోతుంది. సో ఎక్కడ సమావేశం జరుగుతుంది, ఏ అంశాలు, ఎందుకంటే మన అంతిమ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా మనం పట్టుకోలేదు. ఉగ్రవాదానికి ఊతమిస్తూ వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్న లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్స్ ఇంకా పాకిస్తాన్లోనే ఉన్నారు. సో పాకిస్తాన్ పైన ఇంకా మన ఆర్థిక వాణిజ్య జల యుద్ధాలు అనేవి కొనసాగుతున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కానీ వీసాల రద్దు అలాగే వాణిజ్యపరమైన ఆంక్షలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. సో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని అప్పగిస్తేనే ముఖ్యంగా సాధారణ పరిస్థితులు పూర్తిస్థాయిగా సాధారణ పరిస్థితులు మేము కల్పిస్తామని చెప్పి భారత్ డిమాండ్ చేస్తుందా? సో ఏ అంశాలని పాకిస్తాన్ ముందు ఉంచబోతోంది అన్న అంశాలకు సంబంధించి ఈరోజు స్పష్టత రాబోతోంది. ఈరోజు ప్రధాని కూడా ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో చర్చిస్తారు. సో పూర్తి స్థాయిలో రేపు ఎటువంటి అంశాలని పాకిస్తాన్ ముందు ఉంచాలి, పాక్ ముఖ్యంగా ఉగ్రవాదానికి ఊతం ఇవ్వకుండా వాళ్ళని అక్కడున్న ఉగ్ర సంస్థల్ని ఏరివేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మనం వాళ్ళ ముందు ఏ అంశాలు ఉంచబోతున్నాం అనే దానికి సంబంధించి ఈరోజు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ గోపి.